మంగళగౌరి వ్రతం యొక్క నియమాలేంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తొలిసారిగా ఈ మంగళగౌరి వ్రతం చేసేవాళ్ళు వాళ్ళ తల్లి పక్క నుండి చేయించడం అనేది శ్రేష్టకరం. అలాగే తొలి వాయనం తల్లికి ఇవ్వడం అనేది మంచిది. తల్లి లేని పక్షంలో అత్తకు కానీ లేదా ఇతర ముత్తైదుల సహాయంతో ఈ వ్రతాన్ని చేయవచ్చును. వ్రతం చేసేటప్పుడు ముందు రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఆ రోజు వ్రతం చేసినాడు రాత్రి ఉపవాసం ఉండాలి. అలాగే కాళ్ళకి పారాణి తప్పనిసరిగా మహిళలకి కాళ్ళకి పారాణి ఉండాలి. అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా 5 మంది ముత్తైదులు వాళ్ళని పేరంటానికి పిలిచి వాళ్ళకి వాయినం ఇవ్వాలి. కొన్ని ప్రాంతాలలో మొదటి వారం 5 మంది, రెండో వారం 10 మంది, అంటే ఇట్లా రెట్టింపు చేసుకున్న ఆచారం కూడా ఉంది కొన్ని ప్రాంతాలలో. అలాగే ఈ విగ్రహం వినాయక చవితి నిమజ్జనం అప్పుడు కూడా ఈ నిమజ్జనం చేయవచ్చును. అలాగే పూజలో గారెలు, ఉత్తరేణి, తండి పూలు తప్పనిసరిగా వాడవలెను.